టీఎంసీ ఆఫ్ వాటర్ ఆయకట్టు సార్ 4 టీఎంసీ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ పర్పస్ 33 లక్షల మంది డ్రింకింగ్ పర్పస్ కోసం సార్ బ్యాలెన్స్ లాసెస్ కాబట్టి మనం కూడా హై స్పీడ్లో చేశాము. అక్కడక్కడ టీగా బ్యాంక్ HNSS HNSS 18 ట్యాంక్స్ ఇప్పుడు ఇస్తూ ఉన్నాం సార్. 2 రోజుల్లో 3 ట్యాంక్స్ నీళ్ళు ఇవ్వబోతున్నాం. అక్టోబర్ 8 నవంబర్ 10. ఎస్ సో 8.59 టీఎంసీ తీసుకొచ్చామంటే ఇవాళ 19.5 టీఎంసీ తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రిమ్ లెవెల్ వరకు ఎక్కడ ఉన్నాయి, ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని ఫర్దర్ గా స్ట్రెంగ్తెన్ చేసుకుని నెక్స్ట్ వచ్చినప్పుడు 5% స్టార్ట్ అయింది. కెపాసిటీ చేసుకోలేకపోయాము. ఇంకా డ్రా చేసుకునే కేపబిలిటీ ఉండి చేయలేకపోయామా, లేక 19 టీఎంసీనే పీక్. మనము ఇప్పటిదాకా అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా వల్లేరు బ్రిడ్జెస్ లైనింగ్ చేయాలి సార్. మా ఆల్మోస్ట్ ఆల్ మన బార్డర్ నుండి సార్ 144 కిలోమీటర్ నుండి 206 వరకు మధ్యలో మన 2,90,000 ఎకరాలకు మనం నీరు ఇవ్వబోతున్నాం సార్. ఆల్రెడీ మనం 15,000 ఏకర్స్ నీళ్ళు ఇస్తున్నాం సార్. రోడ్డు కాన్స్టిట్యూన్సీ మరియు గుండగల్ కాన్స్టిట్యూన్సీ తీసుకుని ఇస్తున్నాం సార్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనం వైడనింగ్ చేయడం అధికారులతో పాటు వాళ్ళందరూ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం. మాట్లాడే ముందు దయచేసి కొంచెం క్లారిటీ అంటే ఇప్పుడు మనం ఈ గత 100 రోజుల్లో మనం దాదాపుగా 3,500 ఎలక్ట్రిసిటీ మ్యాక్సిమం వాటర్ తీసుకురావడం జరిగింది సార్. నాకు వాటర్లో 1,000 మాత్రమే మాకు వచ్చేది సార్. వాటర్ ఎప్పటికే ఫిబ్రవరి చేయగలుగుతారా? నవంబర్ 20th ఇల్లుకి క్యాస్కేడింగ్ ట్యాంక్స్ మాత్రం అవును సార్. లాస్ట్ 10 years లో అక్టోబర్ నవంబర్కి ఎన్ని టీఎంసీలు వచ్చింది? యావరేజ్ సార్ 2012 ఇప్పుడు యావరేజ్ సార్. మనకు అనంతపురం జిల్లాలో దాదాపుగా 42 ట్యాంక్స్ వాటర్ ఇవ్వడం జరిగింది సార్. 42 ట్యాంక్స్ మనం ఫీడింగ్ చేస్తున్నాం. అక్బర్ ఉన్నాడు, అని చెప్పినాడు, సీనియర్లందరినీ నిలబెట్టి ఇచ్చినారు మీరు. ఒక 2 నిమిషాలు ఇవ్వండి అబ్బా. ఆ మీటింగ్లో నుంచి వచ్చిన మైండ్ అంతా ఇంకా ఆడే ఉంది. క్యూసెక్లు టీఎంసీలు నీళ్లు అన్నీ అవే ఉన్నాయి. కూర్చోండి అని చెప్పా.
ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఆ బస్సు కంపెనీ కర్ణాటకకు చెందింది. రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు. తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉంది. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది. అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, డేట్లు అయిపోయినాయి, మీకు కాపీలు రిలీజ్ చేస్తాను, మనం తెప్పించాం, నిజంగా డౌట్ వచ్చింది, అది మనకు సంబంధం లేదు, అది కర్ణాటకలో కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది, అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా. కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని దాన్ని పెడితే అట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి. ఆ శవ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం, దాన్ని ఇంకా పని కట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్నెస్ వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నా, ఇది మానుకోవాలి. ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది, వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు 31 మార్చ్ 2027 క్లియర్గా. అది ఎవడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది, ఇన్సిడెంట్ జరిగింది, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలుపెట్టారు, కోర్టుకు వెళ్ళారు సిబిఐ విచారణ జరిపించాలని, గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు. గొడ్డలి పోటు అన్నారు, బాబాయ్ హత్యలో నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు, గవర్నమెంట్లోకి రాగానే విత్డ్రా చేసుకున్నారు. మామిడికాయలు అన్నారు, వాళ్ళే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్ళే కరెక్ట్గా ఆయన విజిట్ టైం వేయడానికి కింద పోస్తారు, ఎక్కడో దాచిపెట్టుకుని. ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం. ఆ మృతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి, ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని, ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే అమానవీయం. వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు అయిపోయినాయన్నా మీకు చెప్పాం క్లియర్గా. పింక్ డైమండ్ అయిపోయింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డల పోటుని గుండెపోటు అన్నారు, మామిడికాయల స్టోరీ ఉంది, పొగాకు రైతుల స్టోరీ ఉంది, పెట్టుబడులు. ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు. అందుకే ఇవాళ ఫ్యాక్ట్స్ చెప్పాలి. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు, విన్నారో లేదో మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు, గూగుల్ నేనే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనలో మాట, కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు, కొన్ని వదిలేస్తే మంచిది. మనం మాట్లాడవచ్చు, మనం భూమ్ మాట్లాడదాం, ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు, వాటి గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్, యు ఆర్ ది కింగ్. దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు, బ్రాండ్ అంబాసిడరు అన్నీ మీవే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేసాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు.
ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నాను. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో. 12/2/2019 ఈ జీవోలు తీసేయండి, నేను అడిగింది ఈ జీవో కాపీలు తీసేయండి. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు, మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. ఏం చేశారు? దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఇండ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్ళు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాలని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 ఇయర్స్లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్లో ఇప్పటికి 10-15 ఉన్నాయి, సందుకోటి ఉన్నాయి. ఆడ 10 మెగావాట్స్ కెపాసిటీ. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్లో. 10-15 డేటా సెంటర్లు మీరు చెప్పిన 10 మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లు అంట, రెండో ఫేజ్లో 20 మెగావాట్లు అంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. ఇందులో 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్ళీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు? జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం. ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీఓఎంఎస్ నెంబర్ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదానీ దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది. 1000 మెగావాట్స్. మన రాయలసీమలో సామెత ఉంది, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుందని. సో ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వెరపోయింది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. యూకేలో మేము ఇన్వైట్ చేసాం, మా దగ్గరికి రాలేదు, గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి, ఏం చూస్తున్నారు? ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌను, 4 కంప్యూటర్లు తప్ప ఏముండవు, ఉద్యోగాలు రావని. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదేదో కోడిగుడ్డు ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్నావు గతంలో. ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషనే ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు
జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఓపికగా చదువుకోండి, చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి, అయితే సరైన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. ఆ ఫొటోస్ ఉంటాయి. ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు, వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు, మన టాపిక్ కాదు. ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం. నాకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి, అన్నీ సాధ్యం కావు. కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు. శవాల మీద రాజకీయం, ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం, లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు, బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్కి? చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయినట్టున్నారు. అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు. లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం, ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. గంజాయి బ్యాచ్ మీద ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం. మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా? మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్. మా ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి. నువ్వేందో అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు, నడుపుతున్నారు. నడిపితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేశారు కదా, భూములు, ప్రెసిడెంట్ మెడళ్ళు, గోల్డ్ మెడళ్ళు, ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు కదా. వీఆర్ వెరీ క్లియర్. ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం. అసలు ఈ లిక్కర్ ఇండస్ట్రీలో ఒక ఫర్మ్ పాలసీ, ఈ దేశంలో మొదటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 94 to 2004 ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈఎన్ఏ అని మొదలుపెట్టారు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. అంతకుముందు రెక్టిఫైడ్ స్పిరిట్ని తీసుకొచ్చి నీళ్లు కలిపి చేస్తూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని దేశంలో మొదటిసారి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. కల్తీ మద్యం రాకూడదు అని హాలోగ్రామ్ స్టిక్కర్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు. ట్రాక్ అండ్ ట్రేస్, ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే అది ఎక్కడ తయారైంది, ఏ షాప్ నుంచి బయటకు వచ్చింది అని మొత్తం వెనక వరకు ట్రేస్ చేసే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది, ట్రాక్ అండ్ ట్రేస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నింటినీ స్టడీ చేయడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చాయి, అందరూ ఇంప్లిమెంట్ చేశారు. మీరొచ్చి మీకు కావాల్సినటువంటి విధానాల్ని అవలంబించారు. 5 ఏళ్లలో ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి, ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఇందులో ఉన్నాయనేటువంటి చెప్పారు. మీరు మాట్లాడలేదు, ఉలకలేదు, పలకలేదు. ఎందుకు? వ్యవస్థ మొత్తం మీ అనుచరుల చేతిలో ఉండిపోయింది. ఫ్యాక్టరీలు లీజుకు తీసుకున్నారు, బ్రాండ్లు మీవే, ఫ్యాక్టరీలు మీవే, సప్లై చైన్ మీదే. ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. టోటల్ క్యాష్ డీలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. మేము దాంట్లో నో రాజీ, నో కాంప్రమైజ్. ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. మళ్ళీ ఈఎన్ఏ మీద స్ట్రిక్ట్గా పెట్టాం. ఉక్కు పాదంతో అణిచివేయడం వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎవరున్నా బయటికి తీసుకొస్తున్నారు, పార్టీతో సంబంధం ఉంటే సస్పెండ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ లేటెస్ట్గా క్యూఆర్ కోడ్ మొదలుపెట్టారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నాం. ప్రతి షాప్ దగ్గర కూడా
ఒక బాటిల్ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం. ఎందుకు? ప్రతి ఒక్కడికి బాధ్యత ఉండాలి. ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు. ఇల్లిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే. గతంలో మీ డెత్లు మీరేం చేశారు? ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయలే మీరు. లిక్కర్లో డెత్తులు జరిగితే మీరు కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేయలే. వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయలే. రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు. ఇవాళ ఎవడైనా సరే ఆధారాలు ఉంటే బుక్ చేయండి, కేసులు పెట్టండి, కఠినమైన శిక్షలకు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం. స్పష్టంగా మేము పదే పదే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్గా ఉంది ఈ విషయంలో. మాకు ఆదాయం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. కష్టపడినోడు, అలవాటు పడినోడు అది మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితులు పెట్టారు. ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు, ఇల్లిసిట్ లిక్కర్ ఉండకూడదు, పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్గా మొదలు పెడతా ఉంది కాబట్టే ఇది జరుగుతూ ఉంది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం. అసలు నోరా ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నీ పక్కనోడు బట్ట కాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవడమే. బెంగళూరు నుంచి రావడం, ఫ్లైట్ దిగడం, 4 మాటలు మాట్లాడడం, బట్ట కాల్చి ముఖాన్ని వేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. చెప్పాను కదా, పింక్ డైమండ్ అట్లానే పోయింది. పింక్ డైమండ్ అన్నావు, కేసు వేసావు, విడ్రా చేసుకున్నావు. నెక్స్ట్ బాబాయిది. ఎట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు? ఫేక్ ప్రచారాలు ఆపమంటున్నారు. నాకు నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. టీవీ 2 నిమిషాలు చూస్తూ ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది. మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే, అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది. గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు. ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట. ఏందో లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది ఇవాళ. అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు? నువ్వెవరికి లెటర్ రాశావు? గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా? ఏంటండి అసలు? ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు? అది ఇట్స్ ఓపెన్ యాక్సెస్ కేబుల్. కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు. ఇక్కడ అదానీ తీసుకుంటుంది, గూగుల్ తీసుకుంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్కి వస్తున్నారు, వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు. న్యాచురల్గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు. ఇవాళ ఆయన వచ్చాడు, మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, కంపెనీలు వస్తున్నాయి. దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను. దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం. అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు. అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికీ అట్లానే ఉన్నాయి. మేము వచ్చినా క్యాన్సిల్ చేయలా. గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది? 200 ఉద్యోగాలు రావన్నారు. మరి ఈరోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు? గూగుల్ డేటా సెంటర్తో పాటు అద్భుతం జరగబోతోంది ఈరోజు విశాఖపట్నంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి. ఆ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. అవన్నీ లేట్గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంది, గోడౌన్ పెడతారు, ర్యాకులు పెడతారు, కంప్యూటర్లు పెడతారని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నావు. సంతోషం. నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. GOMS నంబర్ 9 జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని తర్వాత అదానీ పేరుతోటే మళ్ళీ ఆ పాత జీవోని ఉదాహరిస్తూ ఇచ్చాడు. ఆయన కాపీలు పంపించండి. తర్వాత మళ్ళీ విశాఖ ఇన్ఫోటెక్ అని అదే అదానీ సబ్సిడరీకి మళ్ళీ మార్చాడు 23లో 10 మెగావాట్లు. మొదటి 3 ఏళ్లలో 10 మెగావాట్లు పెట్టేటట్టు. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటిది 1000 మెగావాట్లు. ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్. ప్రపంచంలోనే ఒక అద్భుతం. నేను గొప్ప చెప్పడానికి కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్.
చెప్పాను కదా, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది, ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుంది. అందులో గూగుల్ లాంటి సంస్థ రావడం మీకు ఇంకా రాబోయేటువంటి 2-3 నెలల్లో చూడబోతున్నారు ఏ రకమైనటువంటి ప్రామిస్లు అనౌన్స్ అవుతున్నాయి అనేటువంటిది. నవంబర్లోనే చూస్తారు మీరు, ఎక్కువ దూరం కూడా లేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, కొందరికి కొన్ని మాట్లాడకుండా ఉండటం బెటర్. నేను ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వస్తుంది, అమెరికాలో దాన్ని వ్యతిరేకంగా ఆందోళన చేయడంతోనే అది వేరే దేశం వైపు వచ్చింది అనేది విండ్ మిల్స్ వస్తే పంటలు ఎండిపోతాయని చెప్పినట్టుగానే ప్రచారం. ఇవాళ నెక్స్ట్ జనరేషన్ హ్యాపెనింగ్. అమెరికా కొట్టుకుంటుంది, విలవిల్లాడుతుంది. గూగుల్ ఎందుకు వాటర్ ఎక్కువ అవసరమని వదిలేస్తారా ప్రాజెక్టులు? దట్స్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని క్యాప్చర్ చేసుకోగలిగారు కాబట్టి మన పిల్లలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పోగలిగారు. నెక్స్ట్ 10-20 ఇయర్స్ టెక్నాలజీలో రూల్ చేయబోయేది ఏఐ. దాని హబ్ ఆంధ్రప్రదేశ్ కాబోతోంది, దాని హబ్ విశాఖపట్నం కాబోతోంది. ఒక చరిత్రకి సాక్షిభూతులం మనం. నేను చెప్తా ఉన్నాం, హైటెక్ సిటీ 5 అంతస్తుల భవనం అన్నారు, రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఊరికి బొడ్రాయి ఇంతే, కానీ ఊరు పెద్దదవుతుంది. బొడ్రాయితోనే ఊరు ప్రారంభమయ్యేది, చిన్న బొడ్రాయి. భూమిలోకి ఒక అర్ధడుగు ఉంటుంది, భూమిపైన 6 ఇంచులు ఉంటుంది. ఒక బొడ్రాయి వేస్తే ఒక ఊరు డెవలప్ అవుతుంది. హైటెక్ సిటీ ఒక బొడ్రాయి పడితే సైబరాబాద్ డెవలప్ అయింది. ఇవాళ గూగుల్ వచ్చింది, రెవల్యూషనరీగా చూడబోతున్నాం. ఎక్కువ రోజులు లేదు, నవంబర్లోనే, ఈ నవంబర్ నుంచే మనం చూడబోతున్నాం అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తాం. జీతాలు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల అందరికీ జీతాలు ఇస్తున్నాం. మ్యాక్సిమం 1 నుంచి 2 తారీఖుల్లోనే, డిలే ఎవరికన్నా అయితే 4th, 5th లోపల జీతాలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు. ఆయన ఏం చేశాడు, అన్ని బకాయిలు పెట్టిపోయాడు. 20,000 కోట్లని మేము చెప్తే కాదు, 26,000 కోట్లు మాకు బకాయిలు పెట్టిపోయాడు ఆయన అని చెప్పారు. ఇవాళ మేము అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపన పడ్డారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఎందుకనంటే అల్టిమేట్లీ మనమందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం, మనము మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం. వాళ్ళకి ఆ కమిట్మెంట్తో ఆలోచించారు. గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు ఉద్యోగులు. సో వీ నో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి, వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి అనేటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది. చేయగలిగినన్ని చేస్తున్నాం. వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు. సార్ మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అదానిది మీరు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు, అయితే గ్రౌండ్ అయిందా లేకపోతే ఏ దానిపై నేను మీకు చెప్తా ఉండేది ఏంటంటే 2019లో అదానీ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. వాళ్ళు అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు. కానీ అదానీ దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు. విధిలేని పరిస్థితుల్లో, నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదేమో మరి, విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జీవో ఇచ్చారు. ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేయగలిగారు, అదానీని తరిమేయలేకపోయారు. జీవో ఇచ్చాడు, విధిలేని పరిస్థితుల్లో జీవో ఇచ్చాడు. ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడనంటే, అదానీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, గూగుల్తో మేము కలిసి ఏఐతో పనిచేస్తామని. పై అవలకేశం కూడా ఇవ్వచ్చు, గూగుల్తో కలిసి పనిచేస్తానని. గూగుల్ పెడుతున్న సెంటరే అది. దే ఆర్ ది హబ్. ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్. వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక గూగుల్ అయింది, రేపు టీసీఎస్ జైబు వాడుకోవచ్చు. ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ని విశాఖలో పెట్టుకుంటారు. సో గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. అదానీ గూగుల్ ఒకటే. వాళ్ళు ఎక్కడో గురుగాంలో కలిశారంట. గురుగాం ప్రాజెక్ట్ గురుగాందే, ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర గూగుల్ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్తో సంప్రదించి గూగుల్ని ఏర్పాటు చేసిందే. అదానీ అని ఆయన ఏం చెప్పుకుంటున్నాడో అది సపరేట్గా ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. రేపు పొద్దున 100% నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు. రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు. గూగుల్ సంస్థను నేను కడతాను అని చెప్పి అదానీ కట్టొచ్చు. అదానీ కట్టినంత మాత్రంతో అది అదానీ అవుతుందా? మా సురేంద్ర కట్టొచ్చు, ఎవరైనా కట్టొచ్చు. కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే తెచ్చానని. అదాని ఏర్పాటు చేయలేదు, కోట్ల విలువైన భూములు ఆయనకి ఇచ్చారు 6 ఏళ్ళైనా. ఇంకా ఎంతకాలం దాన్ని మీద చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ ఉంటుంది సార్? 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు, 6 ఏళ్లలో. మీరు ఇప్పుడు
కాదు మేము పెట్టమంటున్నాం, మమ్మల్ని 6 ఏళ్లలో 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు. మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఆయన ఎందుకు తీసుకోలేకపోయాడో కూడా చెప్పాను నేను మీకు. ఇవాళ పెడతాడు ఖచ్చితంగా. ఆయనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి విశాఖపట్నం పెడతారు. దట్స్ ది రెవల్యూషన్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చెప్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్కి ఎటువంటి సంబంధం లేదు, సబ్సీ కేబుల్కి సంబంధం లేదు. ఈయన రాసింది ఎవరికో లెటర్ రాశాడంట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కేబుల్ ఎవరు వేస్తున్నారో కూడా ఆయనకు తెలిసినట్టు లేదు. గుడ్, మీ చేత టెక్నాలజీ అనేటువంటి పదాన్ని, గూగుల్ అనేటువంటి పదాన్ని, డేటా సెంటర్ అనేటువంటి పదాన్ని అనిపించగలిగాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెసే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఎన్ని రోజుల లోపల ఈ గూగుల్ గ్రౌండ్ అవుతుంది సార్? తర్వాత ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? చెప్పాం కదా, గూగుల్ ఊరికి బుడ్రా వేస్తే ఊరు ఎట్లా పెరుగుతుందో గూగుల్ అనేటువంటిది ఈజ్ గోయింగ్ టు క్రియేట్ రెవల్యూషన్. ఎస్, దాని మీద పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఓ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఇది ఏ హబ్ ఏర్పాటు చేస్తాం. అరే సుందర్ పిచాయ్ లాంటి వాడు, మీరు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత వేడెక్కినాయో గూగుల్ మీద. చూస్తున్నారా అసలు? తమిళనాడు రాజకీయాలు, ఎలక్షన్లు మొత్తం గూగుల్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు. ఒక తమిళుడు గూగుల్కి అధిపతిగా ఉండి ఆయన తెచ్చుకోలేకపోయాడు. గూగుల్ని చంద్రబాబు నాయుడు తీసుకుపోయారని. కర్ణాటకలో రాజకీయం వేడెక్కిపోయింది. ఆంధ్ర కారం తగిలింది అనేటువంటిది కర్ణాటక రాజకీయాలు మొత్తం రోజు ఆత్మరక్షణలో మంత్రులు చెప్పుకుంటున్నారు. మహారాష్ట్రలో మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నాడు. అన్ఫార్చునేట్లీ నాయన కొంచెం జీవో కాపీలు తెప్పించుకో, సరైనోడిని పెట్టుకో పక్కన, వాళ్ళో వీళ్ళో కోడిగుడ్డు మంత్రులను పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది మీ పరిస్థితి. కాబట్టి ప్రాక్టికల్గా నేను చెప్తా, కొన్ని నేను మాట్లాడకూడదు, కొన్ని నేను మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. నేను విమానాలు ఎగిరిస్తాను, ఇంకోటి మాట్లాడితే నమ్ముతారా ప్రజలు? సో మీకు కూడా అంత టెక్నాలజీ మన సబ్జెక్ట్ కాదు, ఎందుకు వదిలేయండి ప్లీజ్. నేను అనేది ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. నిన్న మా బాలకృష్ణ గారిని తిట్టారు, తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు. ఆయన మాట్లాడొచ్చు, కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది. ఆయన సంస్కారం ఏందో ఆయనే కనపడుతూ ఉంది. ఇంకా దాని గురించి నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని ఏంది? చెప్పు, వాటర్ చెప్పు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా గడిచిన 40 సంవత్సరాల చరిత్రలో తుంగభద్ర వ్యవస్థ కింద అనుబంధంగా ఉన్న ఆయకట్టు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులందరూ ఆనందం వ్యక్తం చేసిన సందర్భం ఇదే. దానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, అట్లాగే నిమ్మల రామానాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. నీళ్ళు ఇచ్చిన వరుణదేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నీళ్లు వచ్చాయి కాబట్టి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేయగలిగినాం. నీటి విషయాల్లో అవగాహన ఉంది కాబట్టే ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ జిల్లా అవసరాలు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఈ జిల్లాకు అధికంగా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అవి మంచి ఫలితాలు ఇచ్చాయి. మొట్టమొదటిసారిగా హంద్రీనీవా నీళ్లతోనే ఈరోజు పిఏబిఆర్ నింపగలిగినాం. అట్లాగే ఎంపీఆర్ దిగువన నార్త్ కెనాల్, సౌత్ కెనాల్కు నీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు. హంద్రీనీవా వెడల్పుకు ఆయన 3,800 కోట్ల రూపాయలు ఇవ్వకపోయి ఉంటే 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి హంద్రీనీవా తొలిదశ కాలువ విస్తరణ జరగకపోయి ఉంటే ఇన్ని నీళ్లు మనం చూసేవాళ్ళం కాదు. ఇంత సంతృప్తికరంగా ఒక సంతోషకరమైన సుహృద్భ వాతావరణంలో ఐఏబీ మీటింగు జరిగేది కాదు. మొట్టమొదటిసారిగా నేను కూడా 40 సంవత్సరాలుగా రాజకీయాలను దగ్గరగా గమనిస్తూ ఉన్నా. తాడిపత్రి టీబీసీ శాసనసభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్లు మిగిలినా ఇంకో 60-70 వేల ఎకరాలు మేము సాగు చేసుకుంటామనే పరిస్థితి వచ్చింది. అంటే ఇంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉండడం వల్ల ఒక ప్రభుత్వానికి లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉండే వ్యక్తులకు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆసక్తి, అనురక్తి ఉంటే, ప్రేమ, అభిమానం ఉంటే
ఎట్లా చేయగలమో ఈ ప్రభుత్వం చేసి చూపించింది. కాబట్టి రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ పంటలను కాపాడే బాధ్యత మాది, ఈ ప్రభుత్వానికి. ప్రతి రైతు పంటను కాపాడుతాం, సక్రమంగా నీళ్ళు ఇస్తాం, నీటి వృధా ఎక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రధానంగా హెచ్ఎల్ఎంసి జీబీసీ వ్యవస్థల్లో స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పంటలు పూర్తిగా ఆ చేతికి అందే వరకు కూడా ఆ పంటలను కాపాడేదానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేసి సమర్పించమని మంత్రి గారు ఇప్పుడే అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఒక మంచి సుహృద వాతావరణంలో జరిగిన ఈ ఐఏబీ సమావేశంలో అందరం కూడా ఐకమత్యంగా ఈ జిల్లా భవిష్యత్తు కోసం, ఈ జిల్లా రైతుల అవసరాలు తీర్చడం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం, ఆయకట్టు భూముల్లో మంచి పంటలు పండించడం కోసం నిరంతరాయంగా కష్టపడి పనిచేస్తామని మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ఎంత ఘోరం అంటే 5 సంవత్సరాలు ఈ జిల్లాకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువలో కనీసం ఒక గంపడు మట్టి ఎత్తేయలే. నా దగ్గర ఈరేహాల్ మండలంలో నాగలాపురం దగ్గర ఒక యూటీ ఉంటుంది. కిందన 5 సంవత్సరాలు పూడిక తీయని కారణంగా యూటీ లేసింది పైకి. అంటే అదే వాటర్ వచ్చింటే అసలు అక్కడే ఆగిపోయేవి, నీళ్ళు కిందికి వచ్చేటివే కాదు. అట్లాంటి ఘోరమైన పరిస్థితిని హెచ్ఎల్సీని చూసి నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. మంత్రి గారికి చెప్పా, ఇట్లా ఉంది హెచ్ఎల్సీలో మనం నీళ్లు తీసుకురాలేము, ఏం చేద్దామంటే ఎంత ఖర్చు అవుతుందో ఫస్ట్ చూడు, నువ్వు చూసి జాగ్రత్తగా చేయమను, తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే, ఫస్ట్ నీళ్ళు అయితే తెచ్చుకోవాలి కదా అని చెప్తే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి శాంక్షన్స్ లేకనే ఫస్ట్ పనులు చేశాం. పనులు చేసి నీళ్లు తెచ్చుకున్నాం. నీళ్లు తెచ్చుకోవడం వల్ల ఈసారి మనకు గేటు పట్టకపోయినా 80 టీఎంసీల నీరు నిల్వ చేసిన, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఈరోజు బాగా పంటలు పండించుకోగలుగుతా ఉన్నామంటే దానికి కారణం పర్ఫెక్ట్ ప్లానింగ్. కాబట్టి సకాలంలో హెచ్ఎల్సీకి చేసిన మరమ్మతులు ఇవన్నీ కలిసి వచ్చాయి. తప్పకుండా భవిష్యత్తులో 2005లో పయ్యావల కేశవ్ గారు నేను ఇదే హెచ్ఎల్సీ ఆధునీకరణ చేయమని పాదయాత్ర చేశాను. మరి సగంలో ఆగిపోయినాయి ఆ పనులన్నీ కూడా. దశల వారీగా వాటన్నిటినీ ఆయన శాసకుల్లో పెట్టిస్తాడా, నిర్మలా సీతారామన్ గారితో డబ్బులు తెస్తాడో, ఇవన్నీ ఈ జిల్లా ప్రయోజనాలను కాపాడడానికి ఒక పెద్ద ముందడుగేశారు. అంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మొదట హంద్రీనివా తొలి దశ కెనాలు విస్తరణ జరిగింది. అట్లాగే మిగతా వ్యవస్థలను కూడా బాగు చేయించే బాధ్యత తీసుకోమని జిల్లా రైతాంగం తరఫున ఆయనకు మేమందరం ఎమ్మెల్యేలందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.